నువ్వేమన్నా స్వతంత్ర సమరయోధుడివా? నేను ఈ దేశం స్వతంత్రం కోసం పోరాడాను, నన్ను బ్రిటిష్ వాళ్ళు నన్ను ఇలా హింసలు పెట్టారని చెప్పుకోండి సిగ్గానే వస్తుందా లేదరా నీకు బతుక్కి? నువ్వు చేసింది ఒక గలీజు పని ఎదవా. ఆల్మోస్ట్ నువ్వు ఫోక్సో కేసులో వెళ్ళాలి లోపలికి. చిన్న పిల్లల గురించి అంత అన్యాయంగా మాట్లాడినందుకు ఏదో నీ మీద ఫోక్సో కేసు పెట్టి పంపించాలరా లోపలికి. ఇంకా నేను మామూలు మనిషిగా పంపించారు. ఈ కూటమి ప్రభుత్వం పోలీసులు చాలా గొప్పోళ్ళు. షేపులు ఏమి షకలు అవ్వకుండా షేపులు ఏ షేపులతో లోపలికి వెళ్ళావు అదే షేపులతో బయటకు వచ్చావు. హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో కోర్టు వారు అన్ని రికార్డ్స్ పరిశీలించి నాకు ఇంటర్మ్ బెయిల్ ఇవ్వటం జరిగింది. దీన్ని తప్పుదో పట్టించడానికి ఆంధ్రప్రదేశ్ పోలీస్ యంత్రాంగం మొత్తం ట్రై చేస్తూ ఉంది. అనంతపురం సిఐ సాయినాథ్ గారు ఇదే పనిలో ఉన్నారు. చాలా ఇబ్బందులు పెట్టారు నన్ను, చాలా చిత్రహింసలకు గురి చేశారు ఆయన. బెయిల్ రాకుండా 111 సెక్షన్ నా మీద పెడతాం జరిగింది. 111 సెక్షన్ నాకు ఆప్ట్ అవుదండి. యాజ్ పర్ ద గివెన్ కాన్స్టిట్యూషనల్ రూల్ నాకు అసలు ఆప్ట్ అవునే అవుతుంది. దయతో కోర్టు వారు కూడా దీన్ని పరిగణలోకి తీసుకొని, నేను ఎటువంటి తప్పు చేయలేదండి, నేను ఎటువంటి తప్పు చేసినా కానీ మీరు ఏం చెప్తే నేను చేసేదానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియచేస్తూ. అంత నీచుడు నువ్వు ఈరోజు పత్తితి కబుర్లు చెప్తా ఉంటే ఆ పత్తితి కబుర్లు వినడానికి ఎవ్వడూ సిద్ధంగా లేడు. కనీసం ఒక్కడు వీడియో పెట్టలేదు నీకు అనుకూలంగా, ఒక్కడు పోస్ట్ పెట్టలేదు నీకు అనుకూలంగా. నువ్వు బతుకుతున్నావు, పెంట మీద కుక్క బతుకుతుంది. ఎందుకురా బోరగడ్డ ఈ బతుకు? ఎంతసేపు పందిలా తినటం కోసమో లేకపోతే ఏదో డబ్బులు తెచ్చేసుకోవడం కోసమో ఇంకో దానికోసమో కాదు మనిషి బతుకంటే. నా తల్లి దగ్గర నేను ఉండటం జరిగింది. నా కన్న తల్లి చెన్నైలో నేను ఉండి మా అమ్మని చూసుకుంటా ఉన్నాను. కాబట్టి ఈ పరిస్థితుల నుంచి మీరు దయచేసి అందరూ కూడా ఈ పరిస్థితులు ఎవరికి రాకూడదండి. నేను మనస్ఫూర్తిగా కోరుతున్నా, పగలొక్కటి పరిస్థితులు రాకూడదని చెప్పి తెలియజేస్తూ. ఓపెన్ హార్ట్ సర్జరీ చేయడానికి ఆంధ్రప్రదేశ్లో బొచ్చుడు హాస్పిటల్లో ఉన్నాయి, స్పెషలిస్టులు ఉన్నారు. ఎక్కడి నుంచి చెన్నై వెళ్ళారు. చెన్నై అమ్మగారు, వాళ్ళ అమ్మగారికి ఒకవేళ నిజంగా ఆరోగ్యం బాగోపోతే నేను సానుభూతి తెలియజేస్తాను. తల్లి ఎవరని తల్లి, ఆవిడకి ఏం తెలుస్తుంది వీడు ఎలా తయారవుతాడని. కానీ నిజంగానే ఆవిడకి ఓపెన్ హార్ట్ సర్జరీ అనేది కరెక్ట్ అయి ఉంటే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా గుంటూరులోని విజయవాడలో బొచ్చుడు హాస్పిటల్లో లేదా హైదరాబాద్లో హాస్పిటల్లో ఉన్నాయి. ఒకవేళ ఇక్కడ ట్రీట్మెంట్ లేనిది ఏదైనా ఉంటే హైదరాబాద్ వెళ్తాం మనం రెగ్యులర్గా. ఇటు చెన్నై ఎందుకు వెళ్ళాడండి? తల్లిని అడ్డు పెట్టుకుని చెన్నైలో దాక్కున్నాడు వీడు. తప్పుడు మెడికల్ సర్టిఫికేట్ ఇచ్చాడు కాబట్టి మళ్ళీ బొక్కలోకి లాక్కెళ్తారేమో నన్నని చెన్నైలో దాక్కున్నాడు వీడు. అది అక్కడ కథ. తల్లికున్న అనారోగ్యాన్ని మళ్ళీ అడ్డు పెట్టుకున్న బతుకు ఏం బతుకురా ఇది? వచ్చాం గొడవకు బయటకు వచ్చామంటే ఒక సిద్ధాంతంతో ఒక న్యాయమైన పాయింట్ పట్టుకుని తొడగొట్టి మీసం మెల్లేసి నిలబడాలా గ్రౌండ్లో. పవన్ కళ్యాణ్ గారు ఏదో సినిమా గబ్బర్ సింగ్లో చెప్తాడు, ఒరే వాగేయటం కాదు ఇలాగ అనుకోవటం కాదు, అన్న మాట మీద నిలబడాలి రే, నిలబడాలా. ఆ మాటలో న్యాయం ఉంటే నిలబడతాం. మేము నిలబడ్డాం 5 సంవత్సరాలు. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మా పెద్ద ఆయన మీద నిలబడ్డాం. ఏది 51 మంది ఎమ్మెల్యేలు తిరుగులేని మెజార్టీతో ముఖ్యమంత్రి మీద నిలబడ్డాం డైరెక్ట్గానే. ఇప్పుడు ఈవేళ మాకు అధికారం వచ్చింది, మేము తిట్టొచ్చు ఎవరినన్నా. తిడితే మా మీద అంతగా చర్య లేకుండా మేము తప్పించుకోగలం కూడా. కానీ గతంలో మాట్లాడిన దానికన్నా ఎక్కువ గౌరవించి మాట్లాడుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని, ఎక్కువ గౌరవించి మాట్లాడుతున్నాం వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళల్ని, ఎక్కువ గౌరవిస్తున్నాం వైసీపీ నాయకులను, ఓడిపోయిన నాయకుల్ని. మా మీద, నా కుటుంబం మీద చంపాలనే ప్రయత్నాలు ఉన్నాయి. దానికి కారణం నారా లోకేష్, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారే. నేను చంపాలంటే 4 నెలలు ఎందుకురా? ఇప్పుడు మహాభారత యుద్ధం ఎందుకు జరిగింది? 18 లక్షల మంది ఎందుకు చచ్చిపోయారు అనుకున్నారా బోరుగడ్డ? మహిళను అవమానించారని, ద్రౌపదిని అవమానించారని. రామాయణం పేరుతో మొత్తం లంకంతా ఎందుకు నాశనం అయిపోయిందిరా బోరుగడ్డ? సీతాదేవిని అవమానించారని. నువ్వు అలాంటిది చంద్రబాబు గారి ఇంట్లో మహిళల్ని, పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో మహిళల్ని, మాలాంటి వాళ్ళ ఇంట్లో మహిళల్ని ఎంతోమందిని అవమానించావు. ఒక్క మహిళను అవమానించినందుకే మహాభారతం పేరుతో 18 లక్షల మంది, రామాయణం పేరుతో లంక మొత్తం సర్వనాశనం అయిపోయింది. నీలాంటి వాడిని తొక్కిపెట్టి కోసి పారేస్తారు. నిజంగా చట్టాన్ని చేతిలో తీసుకోవాలనుకుంటే మహిళని, భార్యని, పిల్లల్ని కూడా అవమానించిన తర్వాత ఏం చేయకుండా ఉంటే అదే మగోడు బతుకని చెప్పి అనుకుంటే 4 నెలలు ఎందుకురా నీకు? 4 నెలలు నిన్ను మళ్ళీ ఎస్కాట్ ఇచ్చి కోర్టుకు పంపించి చక్కగా టైంకి ఉదయం 8 గంటలకు టీ, 11 గంటలకు భోజనం, 3 గంటలకు టీ, 5 గంటలకు భోజనం ఇచ్చి నిన్ను అంత అలా చూసుకుంటారా? నిజంగా కూటమి ప్రభుత్వం చంపేయాలంటేనే. ఇంతకుముందు గతంలో కొందరు నాయకులు కొంతమందిని లేపేలేదా జైల్లో? నిద్రపోనెత్తలేదని డబ్బులు ఇచ్చుకుని దెబ్బరు అయిపోయాడు. నేను లేపాడు ఎంతసేపు రా కూటమి ప్రభుత్వం నిజంగా లేపేయాలనుకుంటేనే. బురద పందిని ఎవ్వరూ చంపరు. ముఖ్యంగా కూటమి విషయంలో, తెలుగుదేశం పార్టీ విషయంలో, జనసేన విషయంలో చట్టాన్ని చేతిలో తీసుకోవాలి, ఎవరినో చంపేయాలి,
చంపేసి భయభ్రాంతులకు గురి చేసి అధికారంలోకి రావాలనే నైజం కాదు ఇక్కడ. చట్టపరంగా శిక్షింతాం, చట్టపరంగా కోర్టులో కేసేసాం, చట్టపరంగా నేను కోర్టు ముందు సబ్మిట్ చేసాం, కోర్టు చెప్పిన దాని ప్రకారం నేను జైల్లో కూర్చోబెట్టాం అంతే. నిన్నెవడు చంపుతాడు రా? నిన్ను చంపినా బురద పందిని చంపినా ఒకటే. కుటుంబ ప్రభుత్వం నాకేమైనా అయినా, నా బిడ్డలకి ఏమైనా అయినా, నా భార్యకి ఏమైనా అయినా, నా అమ్మ నా కన్నతల్లికి చెల్లెలకి ఏమైనా అయినా దానికి సంపూర్ణ జవాబుదారి కానీ దాని కారకులు కానీ చంద్రబాబు నాయుడు గారు, ఆయన కొడుకు నారా లోకేష్, రెడ్ బుక్ రాజ్యాంగం అధినేత ఆయన ప్లస్ పవన్ కళ్యాణ్ గారని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, కోర్టు ధిక్కరణ ఎప్పుడు బోరుగడ్డ అనిల్ కుమార్ చేయడండి. అవసరమైతే ప్రాణం వదిలేస్తాను. కోర్టు ధిక్కరణ చేసే వ్యక్తిని కాదు. నా మనుషులను కూడా టార్గెట్ చేసి నాకెవరు సాయం చేయకుండా ఉండాలని చెప్పి వాళ్ళ ప్రయత్నం ఇది. కనీసం నీకు కుటుంబం మీద బాధ్యత రప్పించారు రా అబ్బాయి. భార్య అంటున్నావు, తల్లి అంటున్నావు, చెల్లెళ్ళు అంటున్నావు, పిల్లలు అంటున్నావు. అంతకుముందు ఇలాంటివి ఏముండే కాదురా. ఒక నలుగురిని అంతమంది బొగడగాలి నా కారులో వేసుకుని, ఇంత పెద్ద మొహం వేసుకుని, పంది కన్నా పెద్ద మొహం బాబు నీకు, గేదంత ముఖం, దొన్నపోత మొహం వేసుకుని, మళ్ళీ మొహంలోకి సెల్ ఫోన్ పెట్టేసుకుని ఒరే ఏళ్ళు అనుకుంటూ చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని రకరకాలు మాట్లాడుతూ తిరిగే నిన్ను చక్కగా ఒక ఫ్యామిలీ మ్యాన్ చేసి పెట్టిందిరా ఈరోజు సిస్టమ్. నిన్ను బాగు చేశారు. ఈరోజు నువ్వు మామూలుగా బయట ఉంటే నీ తల్లికి అనారోగ్యంగా ఉన్నా చచ్చిపోయినా కూడా నువ్వు వెళ్ళవు. కానీ ఈరోజు నువ్వు తల్లిని హాస్పిటల్లో చూసుకున్నానో చూడు, దానికి కారణం కూటమి ప్రభుత్వం అబ్బాయి. నువ్వు ఎలా ఉన్నా కానీ నీ కుటుంబం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి రుణపడి ఉంటుంది చూడు. నేను అన్నది కాదంటే అదేంటి పరిస్థితి. ఇలాంటి వాళ్ళు వచ్చి చూపించాను కదా నేను. పోసాని గడు ఏం మాట్లాడాడు, వీళ్ళు ఏం మాట్లాడారు. జనరల్గా చూసేవాళ్ళు కనిపిస్తుంది. నా మాట అంటేనే జైలు పెట్టేస్తారా, ఓ మాట అంటేనే ఇది చేసేస్తారా, అలా చేస్తారంటే ఒక మాట కోసమే కదా 18 లక్షల మందిని లేపేశారు భారతంలో. ఏమన్నారండి ద్రౌపది గారిని? దుర్యోధనుడు ఇలా తొడ మీద ఇలా కొట్టి ఇలా వచ్చాడు కూర్చోన్నాడు, అంతే మాట. ఏ వస్త్రాపహరణ ఏదైతే ఉందో వస్త్రాపహరణ చేద్దాం అనుకున్నారు, కానీ శ్రీకృష్ణుడు వచ్చేసాడు, అక్కడ అవమానం జరగలేదు ఆవిడికి. కానీ నోటి దూలం మాట ఎక్కడ దాకా చేస్తా చెప్తున్నాను నేను. దుర్యోధనుడు సైక్ చేసి దాన్ని నా తొడమే కూర్చోని చెప్పాడు. వెంటనే భీముడు లేచాడు, ఒరే నువ్వు నా భార్యని తొడమే కూర్చోమన్నావు కదా, నీ తొడకాలు బదులు కొట్టి నేను చంపకపోతే నా పేరు భీముడే కాదన్నాడు. తొడకాలు బదులు కొట్టి చంపాడు అంతే. ఆడొకటితో పోయిందా 100 మంది తమ్ముళ్ళు లేచిపోయారు కూడా. 100 మంది తమ్ముళ్ళతో పోయిందా మొత్తం 18 లక్షల మంది సైన్యం లేచిపోయింది. అర్థమైందా? మహిళని మాట్లాడేటప్పుడు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని మాట్లాడాలా ఎప్పుడన్నా సరే. టైం అందరిది అన్నిసార్లు నడదు. అవమానపడ్డవాడు ఎవడైతే ఉన్నాడో ఆడికి సమయం వచ్చిందనుకో, అసలు కూటమి ప్రభుత్వం ఇంకా చాలా హుందాగా బిహేవ్ చేసింది వీడి దగ్గర. నిజంగా భార్యలను పిల్లలను అంత దారుణంగా మాట్లాడే వాళ్ళ పట్ల ఇలాంటి జాలి చూపించకూడదు. చట్టాన్ని కూడా ఒకసారి అవసరం అయితే కాసేపు నమస్కారం పెట్టి పక్కన ఉండమ్మా అని చెప్పాలా. అర్థమైందండి? కానీ చాలా గౌరవించింది. గౌరవం నిలబెట్టుకోకుండా నన్ను లోకేష్ గారు చంపేస్తారు, పవన్ కళ్యాణ్ గారు చంపేస్తారు, ఇంకోళ్ళు చంపేస్తారంటే వైసీపీ వాళ్ళు నేను చంపేసి మా మీద అయినా ప్రయత్నిస్తారు. నువ్వు మాత్రం పోతా పైకి. వాళ్ళు వేసేద్దామన్నంత మాత్రం అది అంత ఈజీ కాదు. వివేకానంద రెడ్డి గారు మాట చూసాం కదా, కొన్ని రోజులు బయటకు వచ్చేస్తుంది, అది వేరే విషయం కాదు. ఈ లోపల నువ్వు పరలోకానికి పార్సల్ అయిపోతావు. గుర్తుపెట్టుకో. ఎదవ నోరు అదుపులో పెట్టుకుని మనిషిలా బతకడం నేర్చుకోరా ఎద్దవా.